మాకు ఇప్పుడు న్యాయం జరగండి, న్యాయం చేయండి. రోడ్డు మీద నిలబడి హా అంటే అయిపోయిందా? రోడ్డు మీద నిలబడి హా అంటే అయిపోయిందా? లోపల పరిస్థితి వద్దా? ఓట్లు కావాలన్నప్పుడు కాళ్ళు పట్టుకున్నారు, ఇప్పుడు మా జుట్టు పట్టుకుంటున్నారు వాళ్ళు. అని చెప్పి హెచ్చరించారు నిరుడు. ఈ సంవత్సరం అయితే అసలు హెచ్చరిక లేదు, హెచ్చరించారు. ఎవరి కాడికి రాలే, రోడ్డు మీద షోలు చేసుకుంటూ పోయారు. ఏ రేవంత్ రెడ్డి రాలే, ఏ పొంగులేటి రాలే, ఎవరు రాలే. ఒక రోజు ముందు 2 రోజుల ముందు వచ్చి మా ఇట్లా వస్తుందమ్మా, ఫ్లడ్ వస్తుంది, మీరు ఉత్తప్పుడే తెగుతాయని అని చెప్పిన వాళ్ళు కానీ ఈసారి ఒక్కళ్ళు కూడా చెప్పలే. ఎంఆర్ఓ, ఈఆర్ఓ ఎవరైనా నథింగ్, ఒక్కలే కూడా రాలే. హెచ్చరిక అసలు మామూలుగా పోలీసు వాళ్ళు వచ్చి కాల్ చేయాలంటే లక్షల సామాన్లు వదులుకొని మేము ఖాళీ చేస్తావా? మీరు రావండి, డాబాలు ఎక్కువ అంటే అమ్మ డాబాలు ఎక్కువ అని మాట్లాడతాను, అంత ప్రౌడ్ గా మాట్లాడతాను. ఏంటంటే 1 రూపాయి కాదు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సంపాదించుకున్నాను రూపాయి కష్టపడి. నేను రాను అని చెప్పిన, నేను రానండి, నిండు వరకు వచ్చినాయి నీళ్లు, నేను రానండి, ఇప్పుడు అవసరమే తానే తప్ప పైకైనా ఎక్కుతా అన్న. నిరుడు ఏరొచ్చినప్పుడు అడుగుతావా? ప్రభుత్వం మాది కాదు, ప్రభుత్వం మాది కాదు, వాళ్ళది ప్రభుత్వం అన్నాడే అక్కడ రేవంత్ రెడ్డి అన్నాడు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం మా చేతులు లేదా అన్నాడుగా, ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం వాళ్ళదిగా? బియ్యం ఇస్తాడా? ఏమిస్తాడు? బియ్యం ఇస్తాడు. మాకు ఇల్లులు కట్టివని అడగట్లే, తింటానికి తిండి పెట్టమని అడుగుతున్న వాళ్ళని. మాకు ఇల్లులు కట్టివ్వండి అయ్యా, మాకు సోమాలు కొని అని అడగట్లే కదా వాళ్ళని. తిన్నాం, మా వాళ్ళు ఇప్పటి వరకు మా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, మా చుట్టాల వాళ్ళు. మేము తిన్నాం, బట్టలు కూడా మంది వేసుకొని ఉంటున్నామండి. బట్టలు సాయం అన్నా జాకెట్లు అవి దొరకబట్టి కొన్ని చీరలు, కొన్ని నైటీలు, మొగాళ్ళకి షార్ట్లు అలాంటి. ఆ ఇంటి ఆయనకైనా ఫీవర్ వచ్చి 4 రోజుల నుంచి గట్టిగా దొరుకుతుండు, వేసుకోవడానికి బట్టలు ఆయనకి. ఫీవర్ తో అదే తడి బట్టలతో ఉంటాడు. బియ్యం బస్తాలు, ఎన్ని బియ్యం బస్తాలు, ఏమైనా వరద వస్తుంది తెగుతుందని హెచ్చరిక వాళ్ళకి తెలుస్తుందిగా ముందే. ఈసారి తెగుతున్నాయి చెరువులు అనే మాట లేదు. ఈసారి ఎవరు రాలే, ఇంత వచ్చినా కూడా. ఎప్పుడైనా అండి ఎందుకు చెప్పాలి అబద్దాలు వాళ్ళ మీద? 2 రోజులు 1 రోజు ముందు నుంచే ఎంఆర్ఓ గాని ఈఆర్ఓ గాని ఎవరైనా వచ్చి ఉండొద్దమ్మా, మీరు ఖాళీ చేయాలి, ఏ చెరువులు చెక్కపోయినా తెగుతాయి అని హెచ్చరిక ఇచ్చేవాళ్ళు. ఈసారి అసలు ఎవరు నథింగ్, అసలు ఒక్కళ్ళు కూడా రాలేదండి చెప్పడానికి. వాళ్ళు చెప్పకపోతే చెప్పకపోయారు, పోతే పోయినాం, పొయ్యాకైనా ఒక ముద్ద బువ్వ పెట్టాలి కండి. కానీ ఈ కాంగ్రెస్ మాకు ఏ ఊరికి పెట్టిన పాపం లేదు సార్. అసలు వాళ్ళు మమ్మల్ని చారు చేసింది లేదు. అది మేము బుద్ధి తక్కువే వాళ్ళని గెలిపించాం ఈసారి. ఇంకో జన్మలో అయితే కాంగ్రెస్ అన్న పదానికి పోం. మమ్మల్ని పట్టించుకున్న దిక్కు లేకుండా అయిపోయింది. మా పరిస్థితులు 2 అంతస్తులు చేయరు కూడా, మగవాళ్ళు లేకుండా కూడా కష్టాలు చేసుకొని బతుకుతున్నాం. అన్ని కొట్టుగా పోయినాయి. మా అయితే బియ్యం, గ్యాస్ బండలు, టీవీలు ప్రతి ఒక్కటి కొట్టుగా పోయినాయి. అన్ని మా పరిస్థితులు ఏంటి? ఎందుకు మమ్మల్ని గెలిపించండి అని కాళ్ళు గడ్డలు పట్టుకొని మా ఊర్లకు వచ్చి, మా వాడలకు వచ్చి కాళ్ళు గడ్డలు పట్టుకొని ఒకటి కాకపోతే ఒకళ్ళకి ఓట్లు వేయించుకున్నారు. ఎందుకు ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గెలిపించుకొని ఏం సాధించారు? మమ్మల్ని అన్ని కొట్టుకుపోయి కూడా మా పరిస్థితి ఏందని తెలుసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరండి. మా పరిస్థితులు కనీసం మగవాళ్ళు లేకుండా హోటళ్లలో పనులు చేసుకొని బతికే వాళ్ళం సార్ మేము. మాకు 2 ఆడపిల్లలు, కనీసం ఏమి లేదు. బట్టలు, గుడ్డలు, గ్యాస్ బండలు ప్రతి ఒక్కటి కొట్టుక